మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ బలి తీసుకునే ఈ విమానం ఏదైతుందో ఈ విమాన ప్రమాదానికి సంబంధించి కొన్ని గుండెలను పిండేసే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే విమానం కూలిపోవడానికి సరిగ్గా కొన్ని సెకండ్ల ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. మృత్యువు ముంచుకొస్తుందని తెలిసి ఆ క్షణంలో పైలట్లు పడ్డ ఆవేదన బ్లాక్ బాక్స్ లోని వాయిస్ రికార్డర్ లో చాలా క్లియర్ గా వినిపిస్తుందట. విమానం రన్వేకి సమీపిస్తున్నట, అంటే రన్వేకి దగ్గరగా వస్తున్న తరుణంలో ఆకస్మికంగా ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. అయితే విమానాన్ని నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అదే సమయంలో ఆ భయానకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో పైలట్ నోటి నుంచి ఓ షిట్ అనే ఆవేదనతో కూడిన మాటలు వినిపించాడు. ఆ మరుక్షణమే భారీ శబ్దంతో విమానం చాలా పెద్ద శబ్దం చేసుకుంటూ విమానం కూలిపోయిందట. ఈ మాటలు ఇక్కడ విమానం అదుపు తప్పిందని చెప్పేసి పైలట్లు ముందే గుర్తించారని తెలియజేసినట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రమాదం జరిగిన తీరును బట్టి చూస్తే చివరి నిమిషంలో విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించిందట. అధికారులు చెప్తా ఉన్నారు, అంటే ఒక దిశానిర్దేశం లేకుండా ఎట్లా పడితే అట్లా ప్రయాణించింది విమానం, అదుపు తప్పింది, కూలిపోబోతుంది లాస్ట్ సెకండ్ లో. అధికారులు ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ వాయిస్ రికార్డింగ్లను విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన పరిస్థితులు, అంటే యాక్యురేట్ గా అంచనా వేస్తున్నారు. సాంకేతిక లోపమా, లేక వాతావరణ పరిస్థితుల వలన, లేదంటే పైలట్ల నియంత్రణ కోల్పోయారా, ఇలాంటి డిఫరెంట్ కోణాల్లో కూడా లోతైన దర్యాప్తు కొనసాగుతా ఉంది. అంటే కాక్పిట్ నుంచి వచ్చిన ఈ చివరి సందేశం ఉన్న దాని తర్వాత అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. మరోవైపు నేడు బారామతిలో జరగనున్న అంత్యక్రియలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుక్కున్నాయి. నిన్న మనం చూసినట్లయితే నిన్న ఉదయం ఆయనకి సంబంధించిన అభిమానులు అందరూ కూడా పార్టీ ఆఫీసుల దగ్గర, ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గరికి వచ్చి దాదా ఇక లేడు అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. అంటే ఒక్కసారిగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చనిపోయారు. గతంలో మనం చూసుకుంటే కొద్ది కాలం క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది చనిపోయారు, గుండెల పగిలేలా రోధించారు, హార్ట్ స్ట్రోక్ తో చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు అలాంటి విషాద ఛాయలు, అంటే అంతమంది చనిపోతారని కాదు కానీ కొన్ని విషాద ఛాయలు ఆ రాష్ట్రంలో అమలుకున్నాయన్నమాట. ముఖ్యంగా దాదా అని ముద్దుగా అందరూ అజిత్ పవార్ని పిలుచుకుంటారు. కానీ దాదా చివరి కోరిక తీరకుండానే ఆయన మరణించారు. ముఖ్యంగా ఆయన సీఎం అవ్వాలనేది ఆయన ముఖ్యమైన ధ్యేయం. ఎప్పటి నుంచో ఆశ. 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన అనుభవం ఆయనకుంది. ఎప్పుడు కూడా ప్రజల గురించి మాట్లాడతారట. ఇప్పుడు కూడా ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరాలి అని చెప్పేసి ఆయన మాట్లాడతారట. అంటే బారామతి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏకంగా 7 సార్లు గెలిపించారు ఆయన. అంటే ఆ ప్రజలంతా కూడా ఆయన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో నిజంగా ఈ యొక్క విమాన ప్రమాదం జరగడం భారతీయ రాజకీయ చరిత్రలో మరొక ధ్రువతారం చెప్పుకోవచ్చు, మరొక సీనియర్ నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఆయన కుటుంబం అందరికీ కూడాను అభినవ్ భారత్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.